నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే శంకర్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శాసనసభ్యునిగా ఎన్నికైన సామాన్యునిలా ఎటువంటి భేషజాలు ఆర్భటాలకు తావు లేకుండా తనకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు నేరుగా కృతజ్ఞతలు తెలియజేసే ఒరవిడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా స్థానిక సంస్థలకు ఎన్నికైన వారే విజయం అనంతరం లేనిపోని హంగులు ఆర్భటాలు చేస్తుంటారు. ఇక ఎమ్మెల్యే స్థాయి వారి గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రజలు వారిని కలవాలంటే గంటల కొద్దీ వేచి చూడాల్సింది. అయితే ఇందుకు విరుద్ధంగా తాను శాసనసభ్యునిగా ఎన్నికైన 2 రోజులకే మీ మనిషిగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. నేను థ్యాంక్స్ గివింగ్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే చెప్పారో వీటన్నిటి ఇంకా నేను స్టెప్ ఇన్ అవ్వలేదు, పూర్తిగా నా ప్రమాణ స్వీకారం అవ్వలేదు కనుక మనం ఏం మాట్లాడినా మేము ఇంతకు ముందు వచ్చి మాట్లాడినట్టే ఈక్వల్ కనుక మళ్ళీ మనం అన్ని విషయాల మీద మళ్ళీ తర్వాత కూలంకషంగా చర్చించుకుందాం. అందరికీ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి వచ్చాను. ఇంత భారీ ఎత్తున నా మీద నమ్మకం ఉంచి ఇంత బాధ్యత నన్ను మీరు నా పైన ఉంచారని నేను ఫీల్ అవుతున్నాను, ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయం. అలాగే ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు.